జిల్లాలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రఘునందన్ రావు ఎంపీగా ఎన్నిక కావడంపై విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తాడూరి బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు విజయోత్సవ సభను నిర్వహించారు. రఘునందన్ రావుకి బుల్డోజర్తో స్వాగతం పలికారు పార్టీ శ్రేణులు. భారీగా హాజరయ్యారు బీజేపీ కార్యకర్తలు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ 25 ఏండ్ల నుండి అధికారం అహంకారంగా మారిందని, ఈ నా గెలుపు వచ్చింది. బీఆర్ఎస్ అన్ని వర్గాల ప్రజలను అణిచివేయాలని చూశారు. బీజేపీ కార్యకర్తల కష్ట ఫలితమే తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవలేదు. దేశ చరిత్రలో ఎక్కడ ప్రాజెక్టు కట్టలేనట్టు బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తించారు. మల్లన్న సాగర్లో తన చితి తానే పేర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి నా గెలుపు అంకితమన్నారు. వెంకట్రామరెడ్డిని అడ్డు పెట్టుకొని అక్రమంగా సంపాదించిన ప్రతి పైసాకి సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో లెక్క చెబుదామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో రఘునందన్ రావు గెలవడని ఎద్దేవా చేశారు. 1962 తర్వాత దేశ చరిత్రలో ఒకే పార్టీ ఒకే వ్యక్తి 3 సార్లు ప్రధాని అయిన చరిత్ర బీజేపీ పార్టీది, మోదీదే అన్నారు. దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు. కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చిందన్నారు. నాయకుడికి ముఖ్యంగా నేనే గెలుస్తా అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అన్నారు. ఎన్ని కుతంత్రాలు ఎన్ని డబ్బులు పంచినా కూడా దేశంలో బీజేపీ గెలిచిందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ గారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. మీరెందుకు కావద్దు? కావాలా? అయితే మాకర్లేమా? అయితే విశ్వాసం ఉండాలి. డబ్బే గెలిపిస్తుందంటే ఓ టాటానో ఓ బిర్లానో ఓ అంబానో ఓ ఆదానో కూర్చోవాలి ఆ కుర్చీలో. కానీ ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చురు? ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని పార్టీలు ఏకమైనా, రాజ్యాంగం మారుస్తామన్నా, ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆఖరికి కేరళలో కూడా ఒక ఎంపీని గెలిచింది భారతీయ జనతా పార్టీ అనేది మనం అర్థం చేసుకోవాలి. మన కష్టాల కంటే కేరళలో కష్టాలు ఎట్లుంటాయో మీరు చూసిరు. రోడ్ల మీద చంపేస్తారు, దుర్మార్గం చేస్తుంటారు. పశ్చిమ బెంగాల్ పరిస్థితి చూసిరు. అయినా భారతీయ జనతా పార్టీ విద్యాసాగర్ గారు చెప్పినట్టు 4 దశాబ్దాల తరువాత మూడోసారి కంటిన్యూస్ గా ఈ దేశానికి ప్రధానమంత్రిగా గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వచ్చేసారి కూడా 5 ఏళ్ల తర్వాత కూడా గెలిచేది ఎవరు? ఇవాళ 400కు చేరకపోవచ్చు మనం, కానీ వచ్చేసారి చేరుతామా లేదా? ఆ పట్టుదల ఉండాలి మన లోపల. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వర్గంలో క్షీరసాగర్ ఊర్లో ఎక్కడెక్కడైతే ధరణిని బ్లాక్ చేయొచ్చో అక్కడ బ్లాక్ చేసి 22A కింద వీటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రాసి మేము కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట ఒక హార్టికల్చర్ యూనివర్సిటీ ఇస్తే దాంట్లో గెస్ట్ హౌస్ పెట్టుకొని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో పేద ప్రజలకు అసైన్ అయినటువంటి భూములన్నింటినీ ధరణిలో మార్చుకొని సంతకం పెడతావా సస్తవాని ములుగు గెస్ట్ హౌస్ లో 2 సంవత్సరాలు రాక్షస పాలన చేసి గజ్వేల్ నియోజకవర్గ రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకున్న ప్రతి భూమిని వెంకట్రామరెడ్డి జర కాన్ కోల్కే సునో 30 రోజులలో ఎవరి భూమి వాళ్ళకి రైతులకి తిరిగి రిజిస్ట్రేషన్ చేయకపోతే బిడ్డ ఎనకటికి నక్సలైట్లు ఎట్లా జెండాలు వాతిర్రో నాకు తెలియదు, కానీ మా బీజేపీ వాళ్ళతోటి ఆ భూములు ఎవరై వాళ్ళకి ఇప్పించేదాకా అవసరమైతే ఏం దాకానైనా కొట్లాడుతా తప్ప ఏడ కూడా ఎనకడిగా ఏనని చెప్తా ఉన్నా. వినబడ్డది అనుకుంటా వెంకట్రామరెడ్డి, వినబడకపోతే మళ్ళా చెప్తా ఉన్నా. జర కాన్ కోల్కే సునో. కలెక్టర్ ఎలియాస్, కాంట్రాక్టర్ ఎలియాస్, ప్రజల కష్టాల్ని దోసిన వెంకట్రామరెడ్డి మళ్ళొకసారి చెప్తున్నా. గజ్వేల్ నియోజకవర్గంలో నీ బినామీ కంపెనీలు, నీ కంపెనీ రాజపుష్ప పేరిట ఇంకా ఎవరెవరి పేరు మీదనైతే దళితుల భూములు, పేదల భూములు, అసైన్మెంట్ భూములు, తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు కాలిపోయినాయని చెప్పి నీ బినామీల పేరిట రాసిన భూములకి 30 రోజులు గడిపిస్తున్న వెంకట్రామరెడ్డి
మర్యాదగా భూములు వాపసు ఇవ్వకపోతే కోర్టులు పోలీసులు రఘునందన్ అడ్డం కాదు, ఆపుతే కూడా ఆగం. క్షీరసాగర్ కెళ్ళి ఊరు పేరు కూడా చెప్తున్నా, క్షీరసాగర్ లో ఇలా నువ్వేదో ఫెన్సింగ్ వేస్తున్నావు కదా, పోలీసు వాళ్ళని పెట్టి రఘునందన్ వస్తాడు, క్షీరసాగర్ భూముల్ని ఆ ఊరు దళితులకి పంచుతాడు, ఎవరెత్తాడో బరాబర్ చూస్తాం. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు నిజాయితీ ఉంటే నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కు నిజాయితీ ఉంటే గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చుట్టరికం లేకపోతే తప్పు చేసినోని శిక్షిస్తానే ధైర్యం రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి ఉంటే వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపించమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డిని సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నాకు తెలుసు మీకు ఎట్లా చేత కాదు, మీదొకటి చేత కాదని నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నా ఈ మాట చెప్తా. మేము చాలా గొప్పగా పాలిస్తున్నాం అని చెప్తాడు. ఆయనకట్లే ఆయన ఇంటికి పొద్దుగాలైతే పోయి ఆయన ఇంట్లో 20 మంది కూర్చొని మాట్లాడుతుంటే పోయి వాడు వీడియో తీస్తాడు బీఆర్ఎస్ వాడు. మన ఇంట్లో మన కాంపౌండ్లో మనం మీటింగ్ పెడితే కూడా వాడు వచ్చి మన ఇంట్లో కూర్చొని వీడియో తీస్తాడు. పొద్దుగాల ఏమైనా ఒకటి వస్తాడు, పొద్దుగానే ఒకటి వచ్చి బెదిరిస్తాడు, నీకెందుకు సేటు వ్యాపారం చేసుకొని. ఈ రోజులు పోవాలన్నా వద్దా? ఇలా ఏం కోరుకుంది సిద్దిపేట? ఈ ఏకచక్రాధిపత్యం, ఈ చండాలమైనటువంటి పని ఉండొద్దు అని కోరుకుంది. అందుకనే ప్రజలు మౌనంగా ఓటేసిరు, స్వేచ్ఛ కోసం ఓటేసిరు, స్వతంత్రం కోసం ఓటేసిరు. వెనకటికి రావణాసురుడో నరకాసురుడో చచ్చిపోతే దీపావళి పండుగ చేసుకున్నట్టు మెదక్ పార్లమెంటులో రఘునందన్ రావు గెలిస్తే ఇలా సిద్దిపేటలో నేను వస్తుంటే రోడెంబడి మా దుకాణాల యజమానులు చెప్పినటువంటి సైరలు, సంజ్ఞలు, సిగ్నల్స్ అంత గొప్పగా కనబడ్డాయి. వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఆనందం కనబడ్డది. అంటే వాళ్ళు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నట్టు వాళ్ళు నా మీద విశ్వాసం ఉంచారు. మీ విశ్వాసాన్ని నిండు నూరేళ్ళు నిలుపుకుంటా, ఎక్కడ కూడా తగ్గను. అవసరమైతే నా ప్రాణం పోయేదాకా, నా శరీరంలో చివరి రక్తం చుక్క కింద పడేంత దాకా హరీష్ రావు అనేటువంటి ఈ గడ్డ మీద ఉండలేదు. 610 జీవో అమలు చేస్తే ఈ జిల్లాలో పోటీ చేసేందుకు అర్హత లేనోడు ఎవడు అంటే హరీష్ రావు తప్ప ఇంకొకటి కాదు. అందుకనే తెలివిగా మా జర్నలిస్ట్ మిత్రులు అంటుండొచ్చు, ఒక మండలం తెచ్చుకుంటు కదన్నా బెజ్జంకి మండలం అని. తోటపల్లి ఉందని బెజ్జంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఎప్పుడో ఒకసారి వీడికి వెళ్తాడు రఘునందన్ అనేటోడు. అరే 610 జీవో అమలు చేయండి, అల్లుడు హరీష్ని కరీంనగర్కు పంపుండ్రని ఏందో దగ్గర లొల్లి పెడతాడనే బాధకి ఒక్క బెజ్జంకి తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు మీ ఎమ్మెల్యే. ఆయనకి ఏం ప్రేమ లేదు. నిజంగా నీకు ప్రేమ ఉంటే 10 సంవత్సరాలలో నేను అడుగుతున్నా, నీ సొంతూరు మీ మామని తోలుకొని వచ్చేసి రిజర్వాయర్ కడతా అని పెట్టినావు. ఏంటది? ఏంది? తోటపల్లి రిజర్వాయర్. ఏం రిజర్వాయర్? తోటపల్లి రిజర్వాయర్ కడతామని 5,000 ఎకరాలు మా మల్లన్న సాగర్లో గుంజినట్టు పేద రైతుల దగ్గర గుంజింది. తర్వాత మామకు తెలుసు, అల్లుడికి తెలుసు, రిజర్వాయర్ ఆగిపోయింది. భూమి రైతులకు ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలన్నా వద్దా? పెద్ద పెద్ద పొంగనాలు కొడతాడు కదా, సొంతూరు తోటపల్లి కొమ్మనూరి. తోటపల్లిలో దాదాపు ఏడాది నుంచి రైతులు మా భూమి మాకు ఇమ్మని కొట్లాడుతున్నారు. ఆ ఊరి సర్పంచ్ నాయకత్వంలో మీరు ప్రాజెక్టు కడతలేరు కదా, మా భూములు మాకు ఇమ్మని చెప్తారు. ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలన్నా వద్దా? ఏ పర్పస్ కోసం అయితే భూమి సేకరించిరో ఆ పర్పస్కి ఆ భూమిని వాడనప్పుడు తిరిగి దాన్ని పేద రైతులకు ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇచ్చిరా? ఇచ్చిరా? ఇచ్చిరు. 2-3 చుట్టాలకు ఇచ్చుకున్నాడు. ఎవరికి? వాళ్ళు 2-3 చుట్టాల భూమి పోతే వాళ్ళ భూమి మాత్రం వాళ్ళకు వాపసు వచ్చింది. కానీ పేద రైతుల భూములు వాపసు రాలేదు. వచ్చినాయా? వెంకట్రామరెడ్డి మాట్లాడితే పెద్దోడు అవుతాడు, కానీ మాట్లాడకపోతే మా సిద్దిపేట కోస తీరదు. ఎందుకంటే 6 సంవత్సరాల బిడ్డని, ఆడబిడ్డని తీసుకుపోయి ఒక దుర్మార్గుడు రేప్ చేసి మర్డర్ చేసిండు. ఇక దిస్ ఈస్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణ. పొంగనాలు కొట్టుడు, కేసీఆర్ మీద వార్తలు రాపించుడు. ఏమైనాయి? ల్యాండ్ క్రూజర్ కార్లు ఏమైనాయి? మొత్తం మంత్రులు ఎక్కి తిరుగుతురు. విజయవాడలో దాచిపెట్టిన ల్యాండ్ క్రూజర్లు హైదరాబాద్కి తెచ్చినా ప్రెస్ మీట్ పెట్టిండా? ఒక్క మంత్రినా పెట్టిండా? ఇప్పుడు మంత్రులు ఎక్కి తిరుగుతురు ల్యాండ్ క్రూజర్. మొత్తం ల్యాండ్ క్రూజర్లు విజయవాడకి వెళ్ళి తెచ్చుకురు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ల్యాండ్ క్రూజర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏరి పోలీసులు, ఏవి మీ షీ టీంలు, ఏవి మీ సీసీటీవీలు? ఎట్లా పోతుంది? 6 సంవత్సరాలు ఒక ఆడబిడ్డను ఎత్తుకుపోయి అమానుషంగా హత్య చేస్తే ఏం చేస్తుంది నీ ప్రభుత్వం? హైదరాబాద్లో కూర్చొని
నచ్చిన పేపర్లలో, నచ్చిన టీవీలలో ఏదో జరిగిపోతుంది. ఏం జరుగుతుంది? ఏం చేతనవుతుంది నీకు? 30వ తారీఖు జూన్ లోపల ఎలక్షన్ కోడ్ లేదు కదా, తీసుకుపోయి లోపల తప్పు చేసినోండి. కాళేశ్వరంలో తప్పు చేసినోడు కనబడతలేడా రేవంత్ రెడ్డికి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? భూతత్వాలు పంపమంటే కొన్నిచ్చి పంపిస్తాం. ఎందుకు దొరకబడతలేవు? కాళేశ్వరంలో తప్పు చేసిన కాంట్రాక్టర్ మీద చర్య ఏది అని అడుగుతున్నాం. కాళేశ్వరంలో కాంట్రాక్ట్లు ఇచ్చిన నీళ్ల మంత్రి బయట ఎందుకున్నాడు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఎందుకు తీసుకోవాలి చర్య? కాంప్రమైజ్ అవుతున్నావా? భయపడుతున్నావా? చాతన అయితలేదా? ఏమో చెప్తుంది కదా, టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. నేను చెప్పిన రాజపుష్పాలో డబ్బులు తీసుకుపోయి 2023 నవంబర్ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసినామని రాధాకిషన్ రావు అనే డీసీపీ చెప్పిండు. ఎందుకు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేస్తలేవు? రాజపుష్ప కంపెనీ అని చెప్పారు, విల్లా నెంబర్ చెప్పిండు. నేను మీకు అర్థమవుతుందో లేదో అని తెలంగాణ డీజీపీ గారికి రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ని అండర్లైన్ చేసి తీసుకుపోయి ఇచ్చిన. సరిగా ఈ స్టేట్మెంట్ కింద వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయమని చేయలే. ఇవాళ ఎందుకు చేస్తలేం? ఎలక్షన్ కోడ్ లేదు కదా, ఎందుకు చేస్తలేం? 100 కోట్లకు ఎకరం కొన్నాడు కదా వెంకటరామరెడ్డి. చెప్పినావు కదా రేవంత్ రెడ్డి, దాంట్లో కేసీఆర్కు వాట ఉందని. మరి వీళ్ళు ఎందుకు ఆ భూములను తిరిగి తీసుకుంటలేవు? మీకు కూడా ఏమైనా వాటా ఇచ్చిరా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏమైనా సెటిల్మెంట్లు చేసిరా? ఆ భూములను వెనకాల తీసుకుంటామన్నావు కదా, చాలా మాట్లాడినావు కదా. ఏది కేటీఆర్ ఫామ్ హౌస్ ఏది? ఎందుకు వస్తలేదు? పోయినావు కదా, డ్రోన్ కెమెరాలు ఎగిరేసినావు కదా రేవంత్ రెడ్డి. ఎందుకు వీళ్ళు వెనకాల తీసుకుంటలేవు? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎవడు లేడు అడిగేటోడిని సిద్దిపేటకి వెళ్ళి పంపించారు. బరాబర్ అడుగుతాం. కేసీఆర్ని అడిగినాం, హరీష్ రావుని అడిగినాం. రేపు రేవంత్ రెడ్డిని కూడా ఇట్లా తప్పులు చేసుకుంటాం ముందుకు పోతే బరాబరి కార్నర్ చేస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజల గొంతుకగా నిలబడతాం. పేదోని కష్టం వస్తే కాషాయం జెండా అంటాకుంటుందని చెప్పి బరాబర్ చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.